హాయ్ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం గుజ్జు పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక చిన్న కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో కొంచెం నూనె వేసుకుని అవి కాగాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసి చిటచిటలాడేదాకా వెయిట్ చేద్దాం. కాగిపోయింది నూనె, ఆవాలు చిటచిటలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇంగువ వేద్దాం. జీడి ఇంగువ పౌడర్ వస్తుంది చూడండి, ఎంత ఘుమఘుమలాడుతుందో, ఎంత అరోమా వస్తుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడు ఆ తిరగమాతలో ఈ ముక్కలన్నీ వేసేద్దాం. మనం తరిగి పెట్టుకున్నాం కదా ఇందాక, మునక్కాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇక టమాటా ముక్కలు, ఇంకా దోసకాయ ముక్కలు. వేరే ఇంకేమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు, బెండకాయ, వంకాయ, క్యారెట్, ఇవి కూడా. కానీ అచ్చగా ఇంతవరకు చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, అవన్నీ వేస్తే మళ్ళీ ఇంకొక టేస్ట్ ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఈ ముక్కలన్నీ వేసేసి ఆ కుక్కర్ని తరిగేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్ళు ఎక్కువ పోయకూడదు, నిండా పులుసులాగా నిండా పెట్టకూడదు. ఒక పావు వంతు వచ్చేటట్లుగా అంతే. ఒక్క గ్లాసు, పెద్ద మనం వాటర్ గ్లాసెస్ ఉంటాయి చూడండి, దాంతో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే చక్కగా ఈ ముక్కలన్నీ ఉడికేస్తాయన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. దానికి ముందు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఆ ముక్కలకు పట్టాలి కదండి. ఆ కుక్కర్ చూసారుగా, చిన్న కుక్కర్, ఆ నిండా ముక్కలు వచ్చినాయి. దానికి 2 స్పూన్లు పడుతుంది. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతే, కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. 3 కూతలు అంతే, ఆపేయడం. ముక్కలు చూడండి ఎంత ఫైన్గా ఉడికినాయో, చూసారా, చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి మొత్తం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాంట్లో ఒక స్పూనున్నర, టీ స్పూన్ అండ్ హాఫ్, తక్కువ తినేవాళ్ళైతే టీ స్పూనే వేసుకోవచ్చు. అలాగే సాంబార్ పొడి వేద్దాం. సాంబార్ పొడి ఎందుకంటే చిక్కదనం కోసం, టేస్ట్ కోసం కూడా. ఇది కూడా స్పూనున్నర వేసుకునేవాళ్ళు స్పూనున్నర వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. అది మనం తినే కారాన్ని బట్టి, మన పిల్లలు ఉంటే పిల్లలు తినే కారాన్ని బట్టి మనం వేసుకోవడమే. ఇలా ఈ 2 వేసిన తర్వాత ఇందాక ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు సాంబారు పొడి, కారం, ఉప్పు అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ శనగపిండి తీసుకుని నీళ్ళల్లో కలిపి పులుసులో వేసామన్నమాట, కొంచెం చిక్కదనం కోసం. అది వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అది, కానీ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. చూడండి, అర స్పూన్ మాత్రమే చింతపండు పడుతుంది. ఎందుకంటే దోసకాయలు, మునక్కాయ, టమాటా అన్నీ పులిపే కదా, అందుకని అసలు వేయకపోతే బాగోదు. అందుకని అర స్పూన్ చింతపండు, అది ఆ మాత్రమైనా బెల్లం వేయాలండి. తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువే వేసుకుంటారు, ఇంకా అందులో సగం వేసుకుంటారు. అంతే, అయిపోయింది. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవటం. చూసారా అంత తేలిగ్గా అయిపోయిందో, 3 నిమిషాల్లో గుజ్జు పులుసు మనకి ఎంత తేలిగ్గా ఉందండి. క్షణాల్లో పెట్టేసుకోవచ్చు అనమాట, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 3 నిమిషాల్లో అయిపోతుంది. అలా కుక్కర్ పెట్టుకుంటే. అదే విడిగా ఉడికించుకోవాలంటే టేక్స్ టైం అనమాట. కాబట్టి మనం కుక్కర్లోనే ప్రిఫర్ చేద్దాం. ఇప్పుడు ఇది తీసి మనం ఇంకా కాస్త ఉడికిందో లేదో చూసుకుందాం. ఇంకొంచెం చిక్కబడాలి అనుకుంటే 1 నిమిషం పొయ్యి మీద ఉంచుకుందాం, లేదంటే దించేసుకుందాం ఉడికిపోతే. అంతే, ఘుమఘుమలాడే గుజ్జు పులుసు, ముక్కల పులుసు రెడీ.